ఎవ్వరు తీయని లొకేషన్లలోనే మా సినిమా షూటింగ్ చేసినాం. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇండస్ట్రీ హిస్టరీలోనే అట్లా రాలేదు. అసలు మా ఫైటింగ్ మాస్టర్కి అయితే దెబ్బలు తాకి బ్యాండేజ్ ప్లాస్టర్లతోని బాడీ నిండిపోయింది అని గొప్పలు చెప్తుంటారు కదా సినిమాలోళ్ళు. ఇన్నోళ్ళకు మస్తు యాస్టకొస్తుందిగా. అట్లనే స్టేజ్ మీదనే ఒక డైరెక్టరు బిల్డప్ ఇచ్చి ఆకాశానికి ఎత్తుతుంటే పక్కన ఒక ఆయన ఎట్లా గాలిసిండో చూడుంటే పాపం. పబ్లిసిటీ పేరు మీద సినిమా తీసిన డైరెక్టర్లు హీరోలు చిన్న కొట్టుకోరు కదా గప్పాలు. ఇక బోయపాటి చెప్పే మాటలైతే కోటలు కాదు, ఇండియా బార్డర్లు దాటుతుంటాయి కదా. ఇక లెజెండ్ సినిమా సక్సెస్ మీట్ అని పెట్టిండు. ఆడ పాటలు బాగొచ్చినాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సింపేసిండని దేవిశ్రీ ప్రసాద్ ను అమాంతం ఎత్తుకొని మున్గ సెట్ ఎక్కిద్దాం అనుకున్నాడు. దేవి గురించి సార్ ఏం మాట్లాడినరో ఇన్నూరు పారి. వన్ డే కూడా నిద్రపోనీయకుండా చేయించి ప్రీమిక్స్ కి ఫైనల్ మిక్స్ కి బేసిక్ అసలు బయటికి రాడండి తను. ఇన్నరా, దేవిని ఒక్క రోజు కూడా నిద్రపోనేయకుండా పని చేయించుకున్నాం, ఆయన నుంచి కావాల్సినంత పిండుకున్నాం, అసలు రికార్డింగ్ కూడా రాలేదని చెప్తున్నాడు. మరి దీని మీద దేవి ఏమన్నాడో ఇందాం. ప్రతి సినిమాకి నేను ఉంటాను. మరి 13 రోజులు నీతోనే ఉన్నా అని చెప్తున్నాడు. 13 days ఆయన నాతో లేరు. డిస్కషన్ రూమ్ లో కూర్చొని ఇంగ్లీష్ సినిమాలు చూసుకుంటున్నారు ల్యాప్టాప్ లో. ఇంగ్లీష్ సినిమాలు చూసిండా? అసలు పండుకొని కూడా పని చేయించుకున్నాడటగా దగ్గరుండి. మరి నాకెవరు చెక్కింగ్ అక్కర్లేదండి. పురక కొంపదీసి మనసులేమన్నా పెట్టుకొని చెప్తున్నావా ఏంది ఇదంతా? ఇప్పుడు నేను చెప్పేదంతా పాజిటివేనండి. ఓకే, అది మీరు గ్రహించాలి అందులో. మరి పిండుకున్నామని చెప్తున్నారుగా నీ నుంచి మ్యూజిక్ కు. ఎవరు నేను పిండుకొని నేను ఆవునా? మీరు పిద్దుకుని ఏమైనా పాలా? అంటే బాగా కష్టపడి చేయించుకున్నారటగా సారు. కష్టపడి పని చేయండి, సినిమాని నెగ్లెక్ట్ చెయ్యొద్దు అనే స్థితికి నేను దిగజారలేదు. మీరు కానీ మీ టీం కానీ ఎవరైనా సరే ఎంత కష్టపడ్డారు అనేది చెప్పడమే నా ఉద్దేశం. నా ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను, మధ్యలో ఆపారు మీరు. చెప్తే చెప్పాలనుకున్నావు గానీ ఉన్నది ఉన్నట్టు చెప్తే అయిపోతుందిగా. మసాలాలు మిరియాలు మిర్చీలు కలిపి చెప్పుడు ఎందుకు? మరి నీ గప్పాలన్నీ దేవి పిల్లగానికి ఎన్నో గాలింది. మైక్ గుంజుకొని నీ వినే సటైర్ లేసే. ఎందుకు ఇట్లా సారు? మరి మోగేటప్పుల గాలి తప్ప ఏముండదైన మాట గిదే కావచ్చు. సినిమాల హీరోయిజం ఎక్కువ చూపిస్తే మంచిదే గాని ఇట్లా లేని ముచ్చట్లు కల్పించుకొని మరీ ఎక్కువ చెప్తే నువ్వే గిట్లా కామెడియన్ వైతో చూసుకో మరి.